హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అమ్మఒడి, అదే తల్లికి వందనం. కూటమి గవర్నమెంట్ పేరు మార్చిన తర్వాత అమ్మఒడి కాస్త తల్లికి వందనం అయింది. తల్లికి వందనం పథకాన్ని ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ తల్లికి వందనం ఇచ్చే క్రమంలో మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆంక్షలు లేకుండా మీకు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. కానీ మా చంద్రబాబు గారు మాత్రం అలా ఇస్తే కొత్త ఏముంది, మాకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కదా అంటూ ఆయన కొన్ని రూల్స్ పెడతాం జరిగింది తల్లికి వందనానికి సంబంధించి. అయితే తల్లికి వందనం ఇవ్వాల్సింది ఎంత? 15,000 రూపాయలు. ఇప్పుడు ఇస్తుంది 2024-25 కాదు, 25-26 అనుకుంటా. అంటే గతంలో తల్లి వందనం లాస్ట్ ఇయర్ది ఎగ్గొట్టేశారు మీకు. ఇది ఒకటికి పాయింట్ గుర్తు పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం మీకు ఇవ్వకుండా పంగనామం పెట్టేశారు. అప్పుడు 5,800 కోట్లు ఈ తల్లి వందనం కింద శాంక్షన్ చేశారు. మరి 5,800 కోట్లు ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు. పోయిన సంవత్సరం తల్లికి వందనం ఇవ్వలేదు, ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మెలికలు పెట్టారు. బేసికల్గా తల్లికి వందనం కావాల్సింది 10,050 కోట్లు, కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది 8,754 కోట్లు. మరి ఎలా ఇస్తారు అంటే ఇక్కడే ఉంది మ్యాజిక్. అంటే ఇప్పుడు తల్లికి వందనం అందరికి ఇవ్వరు అనమాట. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి కేవలం కుటుంబంలో ఒకరికి ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఎటువంటి ఆంక్ష లేదు. ప్రైవేట్ స్కూల్లో చదివినా ఇచ్చారు. ఎటువంటి పెద్ద రూల్స్ అయితే ఏం లేవు. కానీ ఇక్కడ రూల్స్ రొట్టలాగా ఇంత పెద్దగా ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్ అంటే, మనకి 15,000 ఇవ్వాలి కదా, 15,000 ఇవ్వరు. కేవలం 13,000 మన అకౌంట్స్ లోకి వేయటం జరుగుతుంది. ఎందుకు 13,000 అంటే 2,000 అంట స్కూల్స్ డెవలప్మెంట్ కోసం వాడతారంట. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే ప్రోగ్రామ్ తోటి స్కూల్స్ నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాడు. మరి ఇప్పుడు వీళ్ళు 2,000 ఎందుకు కట్ చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. అంటే పిల్లలకి ట్యాబ్లు ఇవ్వట్లేదు, బోర్డులు లేవు, ఏమీ లేవు. అయినా కూడా ఇప్పుడు అట్లన్నీ డెవలప్ చేస్తారేమో పిల్లల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో అనేది నాకు అనిపిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు స్కూల్ కోసం డెవలప్మెంట్ కోసం తీసుకుంటా అంటే ద గ్రేట్ లోకేష్ గారు ఏం వాగారో తెలుసా? సారీ, ఏం మాట్లాడారో తెలుసా? ఒకసారి ఆ వీడియో చూస్తారా? ద గ్రేట్ లోకేష్ గారు గతంలో 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేసుకుంటే స్కూల్ డెవలప్మెంట్ కోసం అని ఈయన మాట్లాడిన మాటలు వినండి. మరి ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నారు అనేది ఒకసారి ప్రతి ఒక్కరు అడిగారు. అమ్మఒడి ఇస్తున్నాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే 1,000 రూపాయలు లాగేశారు, మీరు 2,000 లాగేస్తున్నారు. మీరేంటి డబల్ సైకోనా లోకేష్ గారు? సైకోలు అమ్మ ముగుళ్ళా, లేకపోతే సైకోలకే సైకోలా మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 14,000 వేసి 1,000 రూపాయలు అనేది స్కూల్ డెవలప్మెంట్ కోసం, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం, అన్నిటి కోసం తీసాడు. ఓకే, మరి మీరెందుకు కట్ చేస్తున్నారు? మీరేంటి, మీరు సైకో అమ్మ ముగుళ్ళ? ఆయన సైకో అయితే మీరు 2 సార్లు కట్ చేస్తారు. అంటే అన్ని పథకాలు 2 సార్లు ఇస్తా అంటే మీరు 2 సార్లు కట్ చేసుకుంటూ వెళ్తున్నారా? బాగుంది సార్, బాగుంది, మీ పద్ధతులు బాగున్నాయి. అయితే ఇక్కడ అర్హతలు అనర్హతలని కొన్ని రూల్స్ పెడతాం జరిగింది. వాటి గురించి చెప్తే మీ బుర్ర పాడైపోతుంది. తల్లికి వందనం వస్తుందో లేదో మీరే ఆలోచించుకోండి. ఒకటి, నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతంలో 12,000 శాలరీలు ఉంటే, దానికన్నా పైన ఉంటే మీకు తల్లికి వందనం రాదు. అంటే 10,000తో మీరు నెలంతా బ్రతికే వాళ్ళైతే, మీ కుటుంబంలో 2 పిల్లలుండి, భార్యాభర్తలుండి, ఇంటి రెంట్ కట్టుకుంటా, రోజు కూలి పనులు చేసుకుంటున్నా 10,000 వచ్చినా కూడా మీకు తల్లికి వందనం రాదు. అంటే ఈ లెక్కని ఎంతమందికి తల్లికి వందనం రాదో అర్థం చేసుకున్నా. అది సిటీలో అంటే 12,000 దాటిన వాళ్ళకంట తల్లికి వందనం రాదు. అంటే 12,000 అంటే సిటీ లైఫ్ లో 12,000 ఉంటే బ్రతికేయచ్చు సామాన్య కుటుంబాన్ని వీళ్ళు ఫిక్స్ చేశారు. ఓకే, నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. ఓకే, ఇది ఓకే చేసేది. ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు కట్టుకోగలిగే స్తోమత ఉండకూడదు. శానిటేషన్ కార్మికులు అర్హులు. అంటే మన రోడ్లు చిమ్ముతూ పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా అర్హులే. అయితే 12,000కి మించి శాలరీ తీసుకునే ప్రైవేట్ ఆర్గనైజ్డ్ ఎలిజిబుల్ కాదు. ప్రైవేట్ వాళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళైనా 12,000 దాటి మీకు శాలరీ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటట్టున్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. 4 చక్రాల వాహనాలు అంటే 4 వీలర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అందుట్లో ట్రావెల్ వెహికల్స్ అయితే నో ప్రాబ్లం, ట్రాక్టర్లు అవి అయితే ఓకే అంట. నెక్స్ట్, 10 ఎకరాల కన్నా భూమి ఉంటే మీకు ఎలిజిబుల్ కాదు. ఓకే, 10 ఎకరాల భూమి ఉన్న ఆసానికి ఇంకేం అవసరం దగ్గర 10 ఎకరాల కన్నా భూమి ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. కొన్ని ప్రాంతాల్లో 10 ఎకరాల భూమి ఉంటుంది, కానీ చిల్లి గవ్వ కూడా అందుట్లో పండదు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. 300 యూనిట్ల కంటే ఎక్కువ మీరు కరెంటు బిల్లు కట్టే వాళ్ళైతే మీకు తల్లికి వందనం రాదు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు కాలిస్తే మీకు
తల్లికి వందనం కట్ అన్నమాట. ఓకే, 1000 అడుగులకు మించి మీ ఇల్లు కనుక ఉంటే తల్లికి వందనం రాదనమాట. ఆదాయ పన్ను కడుతుంటే రాదు. ఆంధ్రప్రదేశ్ పౌరుడై పక్కా ఉండాలా, ఇది కంపల్సరీ. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 75% అటెండెన్స్ ఉండాలి ప్రతి ఒక్క పిల్లలకి స్కూల్స్ లో. అంటే అదిగో జగన్మోహన్ రెడ్డి పిల్లల డబ్బులు దొబ్బేయడానికి ఇటువంటి కొత్త కొత్త రూల్స్ పెడుతున్నాడంటూ ఈ సోకాళ్ళు చంద్రబాబు, లోకేష్ మైకులు పట్టుకొని ఏదో కరిసిన వాళ్ళలాగా అరిశారు. మరి ఇప్పుడేమో వీళ్ళు కూడా సేమ్ రూల్, 75% కన్నా అటెండెన్స్ కనుక తక్కువ ఉంటే మీకు తల్లికి వందనం రాదు. అలా చెప్పుకుంటూ పోతే తల్లికి వందనంలో ఇటువంటి రూల్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా అని ఆలోచించింది. పెట్టలేదు. మరి వీళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే ఇంకా అది మీ బుద్ధికే వదిలేయాలి. ఇప్పుడు తల్లికి వందనం కింద వస్తున్న డబ్బులు ఇంత 8,754 కోట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అందులో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గర 67,24,164 మంది ఉన్నారు లబ్ధిదారులు. ఇది కూడా రాంగే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దగ్గర 47,07,594 మందికో ఏమో ఇచ్చారు. వాళ్ళలో ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరు ఉంటే ఇద్దరిద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి ఇంతమందికి నిజంగా ఈయన కానీ చెప్పినట్టుగా 8,754 కోట్లు ఇవ్వాలి అంటే ఎంతమందికి ఇవ్వగలడంటే 58,36,000 మందికి మాత్రమే ఇవ్వగలడు. 57,24,164 మందికి ఎలా ఇస్తారంటే ఇలా కటింగ్లు చేసి అనమాట. సో అయినా కూడా ఇందులో చాలా మంది దగ్గర 40 లక్షల మంది లబ్ధిదారులు బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు ఎటువంటి పథకాలు అయితే వచ్చాయో ఆ పథకాలలో పూర్తి స్థాయిలో కోత విధిస్తూ మీకు రావాల్సిన డబ్బుల్లో కూడా 2,000 రూపాయలు నొక్కేస్తూ ఇవ్వవలసిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గణనీయంగా తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరంపరని, ఆయన వారసత్వాన్ని, ఆయన వెన్నుపోటుని కొనసాగిస్తున్నారంటూ ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అదేవిధంగా చాలా మంది లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు. మీరేమంటారు? నిజమేనా? ఎంతో కొంత ఇచ్చాడులే, పర్లేదులే, కన్నీళ్ళు తుడుచుకుందాం అనుకుంటున్నారా? ఓకే, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అని చాలా మంది అనుకుంటున్నారంట. మరి చచ్చినోడు ఎవడో కట్నం ఎవడికి వచ్చిందో కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.